ఇక ఇక వెలుగు పత్రికల ఒక వార్త ఉంది. ఇదేం వార్త అంటే వైరస్ గురించి. ఇది మళ్ళా చాలామంది మాట్లాడుకుంటా ఉన్నారు, ఆల్రెడీ సోషల్ మీడియాలో కూడా పెట్టుకుంటా ఉన్నారు. ఇక అరే మళ్ళీ కరోనా లాంటి వైరస్ వచ్చిందట, మనంతా పైలం ఉండాలి, జాగ్రత్త, మాస్కులు పెట్టుకోవాలి, మళ్ళీ ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి అని చెప్పి మళ్ళీ పాత రోజులే 2020 యాదికుంది కదా అందరికీ. ఇక అదొక పీడదినం లెక్కనే అందరికీ. అప్పుడు లాక్డౌన్ అయిన తర్వాత అయిన కష్టాలు ఒక నెల రోజులు మామూలు కష్టాలు కాదు. ఉద్యోగాలు వీకినాయి, వ్యాపారాలు వీకినాయి, ఇటుపక్క వ్యవసాయం చక్కగా లేకుండే, రకరకాల సమస్యలు అప్పుడు అన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారు ప్రజలంతా కూడా. మళ్ళీ ఆ లాక్డౌన్లో అయిపోయి మళ్ళీ కోలుకోవడానికి ఒక సంవత్సరం 2 ఏళ్ళు పట్టింది. అయితే ఇప్పుడు కూడా మళ్ళీ హెచ్ఎంపీవీ అనేది వైరస్ వస్తూ ఉంది. సో ఇది ఆల్రెడీ మన కర్ణాటక బెంగళూరులో ఒక పాపకు కూడా ఉందని చెప్పి అట్లాంటి లక్షణాలని తెలిసింది. ఇంకా 4-5 కేసులు కూడా కనిపిస్తున్నాయని చెప్పి ఒక వార్త ఉంది. బట్ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి చెప్పే ముచ్చట ఏంటంటే ఇది పెద్దగా అంత ప్రభావం మేము చూపకపోవచ్చు, కరోనా లాంటిదైతే కాదు. సో కరోనాను ఎట్లయితే నియంత్రించడమో ఇది కూడా నియంత్రించగలుగుతాం, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. బట్ మేము రెడీగా ఉన్నామని ఇక్కడ ఈ రాష్ట్రంలో కూడా మన తెలంగాణలో కూడా దామోదర రాజ నరసింహ చెప్పిండు. సో అది కూడా వార్త ఉన్నది. సో ఇక్కడ చూడండి, దేశంలో హెచ్ఎంపీవీ కేసుల నమోదుపై కేంద్రం అంటూ మొత్తం 5 కేసులు నమోదయ్యాయని వెల్లడి. మళ్ళీ 5 కేసులట. చూడండి ఒకసారి, జాగ్రత్తగా ఉండండి. చూడండి, కర్ణాటకలో 2, తమిళనాడులో 2, గుజరాత్లో 1 చొప్పున రికార్డ్. ఏడాదిలోపు చిన్నారులకు సోకిన వైరస్, ఆందోళన చెందాల్సిన పని లేదన్న ఐసీఎంఆర్ అంటూ చైనాలో వ్యాప్తి చెందుతున్న ఈ చైనా కొడుకులు ఏం తింటారో ఏం తీస్తారో అసలు ఏంది అసలు. ఈ ఏది రావాలన్నా గాడికెళ్ళే రావాలన్నా, మన ఫోన్లు రావాలంటే గాడికెళ్ళే, మన టాబ్లెట్లు రావాలంటే గాడికెళ్ళే, మన ల్యాప్టాప్లు రావాలంటే ఆడికెళ్ళే, లాస్ట్కు మనం సచ్చే వైరస్ రావాలంటే కూడా ఆడికెళ్ళే. చైనా వాళ్ళు భలే ఉన్నారు మరి, ఉండేటో గింత ఉంటారు కానీ మంచిగా తీసుకొస్తారు. మరి ఏదున్నా వీటితో పాటు అవి కూడా భలే తెస్తుర్రు. మనం అన్ని చైనా వస్తువులే వాడతాం ఆల్మోస్ట్, మనం యూజ్ చేసే వస్తువులలో. అందులో వైరస్ను కూడా చైనాకెళ్ళి తెచ్చుకుంటున్నాం. మరి వీళ్ళు చైనా పోయిన వాళ్ళు కాదు పాపం, చైనాకెళ్ళి ఇక్కడికి వచ్చినోడు ఎవడన్నా ఉన్నాడా మరి వాళ్ళ ద్వారా వచ్చిందంటే కూడా అది కూడా చెప్పరాదు. కానీ ఇక్కడ ఫైనల్గా చైనాకెంచి ఆ వైరస్ చైనాలో ఉన్నదట, విపరీతంగా ప్రబలింది అక్కడ. మళ్ళీ కరోనా లాంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. మన దగ్గర కూడా ఆ ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందేమో, జాగ్రత్త అని చెప్పి ఐసీఎంఆర్ చెప్తూ ఇక్కడ ఇగో చైనాలో వ్యాప్తి చెందుతున్న హ్యూమన్ మెటానిమో వైరస్ హెచ్ఎంపీవీ అంటారు దీన్ని, కేసులు మన దేశంలో నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 5 కేసులు రికార్డ్ అయ్యాయి. అయితే హెచ్ఎంపీవీ వ్యాప్తిపై ఆందోళన అక్కర్లేదని ఐసీఎంఆర్ తెలిపింది. అయితే ఈ వైరస్ పాతదేనని, ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తిలో ఉందని స్పష్టం చేసింది. దేశంలో ఇన్ఫ్లుయెన్జా, తీవ్ర శ్వాసకోశ వ్యాధుల లాంటి కేసుల అసాధారణ రీతిలో ఏమీ లేవని పేర్కొంది. ఒకవేళ వైరస్ వ్యాప్తి పెరిగినా దాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన ఎక్విప్మెంట్ మన దగ్గర ఉన్నదని పేర్కొంది అంటూ ఇక దీనివల్ల ఒకటేసారి సెన్సెక్స్ ఎట్లా పడిపోయింది చూడుర్రి. అప్పుడు కరోనా వచ్చినప్పుడు ఎట్లయితే అయిందో ఇలా ఈ హెచ్ఎంపీ వల్ల మార్కెట్లో వైరస్ భయాలు, సెన్సెక్స్ 1250 పాయింట్లు డౌన్, 388 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ, 10,98,000 కోట్ల ఆవిరి అంటూ 10 లక్షల కోట్లు ఖతమైపోయినాయట. ఏది ఆ సెన్సెక్స్. సరే అది షేర్ మార్కెట్కి సంబంధించిన సబ్జెక్టు, దాని టెర్మినాలజీ వేరు. షేర్లు అంటే కంపెనీలలో పెట్టుబడులు పెట్టడము, పెట్టిన తర్వాత అమ్మకాలు కొనుగోలు జరుగుతూ ఉంటాయి. అక్కడ జరిగినటువంటి నష్టం, ఈ నష్టం అంతా కళ్ళ ముందర కనపడదు కానీ అదంతా మొత్తం అదొక రకమైనటువంటి వ్యవస్థ. దాంట్లో కళ్ళ ముందు కనిపించాయి కానీ లెక్కలే కనిపిస్తూ ఉంటాయి. దాని ప్రకారంగా ఆ పైసలు అయితే ఆవిరైపోయినట.